అమ్మాయికి హలో మరి ఈరోజు హలో తీవ్ర స్థాయిలో సహకరిస్తున్న మైకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మిత్రులారా, ఈరోజు అందరూ సాయి వెంకట్ గారి గురించి ఆకాశానికి ఎత్తేశారు. చాలా ఆనందం. అన్న అయితే కొంచెం పైసలు కూడా బాగా రావాలని కోరుకున్నాడు. అదేవిధంగా గోశాలలో ఒక అవకాశం కల్పించమని గురువు గారు అడిగారు. విజ్ఞుడు అనుభవజ్ఞుడు అయితే ఇలాగ ఒక మాట అన్నారు, మా హేమలత ఇప్పుడు వేదిక రాదు, అంతా వెనకనే ఉంటుందని. వెనకనే ఉంటుంది కానీ వెన్నెముకలా ఉంటుంది. మరి మీ అందరికి చప్పక మంచి వారికి కూడా జయహో అని ఆశీర్వేదం చంద్రవర్షం చూసిన కోరుతున్నా. మరి బల్లెమేడు మాధవ్ గారు చదువుంచి నాకు తెలుసు. ఈరోజు కోటలోని మునగాడు అన్నాడు ఘటస్థల, ఇక్కడ కోటలోని మునగాడు మా సాయి వెంకట్ గారు. వారిని మించి మరి 11 పాత్రలు వేయమంటే ఏకాదశి రుద్రుల సాక్షిగా ఉభయ రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ ప్రపంచంలో కూడా ఈ యొక్క సినిమా బ్రహ్మాండంగా సూపర్ హిట్ కావాలని చెప్పి కోరుకుంటున్నా. విచ్చేసిన పెద్దలందరికీ కూడా వందనం, అభివందన చెందనం. బల్లెమేడు మాధవ్ ఆయన 25 ఏళ్ళుగా ఉన్నప్పుడు నా సినిమాకి ఆయన రైటర్గా పనిచేశారు. చేసినప్పుడు ఒక క్యారెక్టర్ పర్సన్ రాదు సినిమా, సుమన్ గారు కాంబినేషన్ రాను. ఇట్లా చూస్తే వేణు కనిపించింది. వేణు మాధవ్ రాను ఏందన్నా క్యారెక్టర్ చేయన్నా, ఏందన్నా నేను రైటర్ అన్నాడు. నేను చెప్తున్నాను, ఆమె డైరెక్టర్, ఆమె క్రియేటర్, ప్రతి ఒక్కరు ఉంటుంది. అలాగే ఈ సినిమాలో 53 పాత్రలు ఉంటే ఒక్క సుమన్ గారు తప్ప అన్ని పాత్రలు కొత్త వాళ్ళతో చెప్పించారు. ఇందులో ఎవరు పాత వాళ్ళు లేరు, సుమన్ గారు ఒక్కరే పాత వాళ్ళు. అన్ని సినిమాలు కూడా గతంలో నేను నిర్మించిన సినిమాలు అన్ని కూడా ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుంది, ప్రతి ఒక్కరిలో ఆర్టిస్ట్ ఉంటారు. అవకాశం రాక చాలా మంది వాళ్ళ టాలెంట్ చూపించుకోలేదు. బట్ ఇలాంటి అవకాశం రావడం వల్ల టాలెంట్ నిరూపించుకునే అవకాశం వచ్చింది. ఒకరోజు పద్మ కూడా మా ఆఫీస్ లో జాబ్ చేస్తుంది. లక్ష్మీదేవి క్యారెక్టర్ కావే రాలేదు, రా వచ్చి చేయండి సార్, నాకు ఏమి రాదు అన్నది. ఏమి రాకపోతే నాకు బెస్ట్ అని చెప్పారు. ఏమన్నా వస్తే నాకు సలహా ఇస్తారు. ఎందుకంటే ఏమన్నా వచ్చిందనుకో ఇలా పెడితే కెమెరా నువ్వు నోరు మూసుకో, నేను చెప్పింది చేయాలంటాను. అంటే కొద్దిగా సీనియర్ అయిన అనుకోండి, ఇలా తీస్తున్నావు ఇట్లా పెడితే బాగుంటుంది అంటారు. ఆమె డైరెక్టర్ అయితే డైరెక్టర్ వ్యూ ఉంటుంది. ఆ వ్యూ దగ్గర పోవాలంటే కొత్త వాళ్ళైతే పర్ఫెక్ట్ అనే ఉద్దేశంలో నేను గత ఎన్ని సినిమాలు తీసాను, కొత్త వాళ్ళతో తీసాను. నేను సినిమా ఇంట్రడ్యూస్ చేసిన అమ్మాయి నా హీరోయిన్, నా సినిమా తర్వాత ఓం శాంతి ఓం షారుఖ్ ఖాన్ మూవీ లెవెల్ వెళ్ళిపోయింది. హీరోలు కానీ ఆర్టిస్టులు కానీ 1000 మంది డెవలప్ అయ్యారు. సో ఆ విధంగా సక్సెస్ కి ఫార్ములా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కిషోర్ రండి మీరు కూడా థ్యాంక్ యూ అండి. ఈ సినిమాకి ఫనీ కూడా ఈ సినిమాలో పాత్ర చేయడం జరిగింది, ఎందుకంటే ఆలస్యమైంది. సో థ్యాంక్ యూ అండి. చివరిగా ఇప్పుడు దాని విషయం ఏదో మా గాంధీ గారు అద్భుతంగా చేయడం జరిగింది. ఈ యొక్క సభని అద్భుతంగా నడిపారు. వారికి శాల్వతో సత్కరించవలసిందిగా మా అనిల్ కుర్మాచలం గారిని, మా వేణు మాధవ్ గారిని కోరుతున్నాను. సార్ దీనికి దయచేసి మీడియా మిత్రులకు అందరికి కూడా సూచన, రేపు జూలై 25th 30th జయహో రామ అనేది చాయవారి క్యాన్సర్ ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం సార్. కుర్మాచలం గారి నేతృత్వంలో మరి రాహుల్ గారి సారథ్యం, దానికి అందరు రావాలి. 500